సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసిన విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. ఇంట్లో ఎవరు లేరన్నా. యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. ఇదేదో పెద్ద పూగుటేసినట్టు, పెద్ద మట్టడేసినట్టు, ఇవి టింగ్ ఇవి పెద్ద తేగరు, ఇవి పెద్ద బాగా ఇకేమి లేదు. మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. కొల్లా లగ్జూరియా విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మారుతి గారు ఫస్ట్ తీసాడు మారుతి. వాడిని ఆపోయా భాస్కర్, వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. మొదలు పెడదామా? నేను తీసిన బాగుంటుండే సినిమా, నా ముఖం కంటే గణితుంది. పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రవాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. ఈ ఎస్కేను ఒక 90 గుద్దొచ్చి స్టేజ్ మీద మొరగవంటే మొరుగుతుడు, ఏడవంటే ఆడుతున్నాడు, వాడు దరిద్రుడు. నిన్న ఈవినింగ్ కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ని ఈరోజు 6 o'clock షో నుంచి చూపించడానికి పెట్టాము. ఈ సీన్లు ఏముండో, ఈ ఓల్డ్ ప్రభాస్ ఉండడు, ఈ రివర్స్ సీన్ ఉండదు, ఆ డైలాగులు ఉండవు, ఏముండవు, అన్నీ కూడా మేము సంక్రాంతికి స్పెషల్గా యాడ్ చేస్తాం. అప్పుడు మీరు డబ్బులు జాగ పెట్టుకుని అప్పుడే పెడతాంగా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఎంత కష్టం రా, ఒక్క టికెట్ 800 పెట్టి 400 పెట్టి కొనాలంటే అది కష్టపడేటోడికి అర్థమైంది. ఇలాంటి అర్థంగా నాకు కోపం వస్తుంది ఫ్రెండ్స్, బూతులు వస్తున్నాయి. తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఆ ట్రైలర్ చూశాక ట్రోల్స్ ఉండవు, మీరు ఫిక్స్ చేసేదానికి ట్రోల్స్ ఉండవు, బుకింగ్ తీసుకు రూల్ ఉండవు, పాన్ ఇండియా ప్రభాస్ గారి రూల్ మాత్రం ఉంటుంది. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే, ఇంత క్లాస్ గా కూడా తీస్తూ మాస్ ఎలిమెంట్ వదలకుండా భలే బ్యాలెన్స్ చేసుకుంటూ రాశాడే అని మాత్రం అంటారు. అసలు మారుతి నువ్వు దెంగిన బిల్డప్కి తీసిన సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా? ఒకసారి వెళ్ళి సినిమా చూడండి, మీరు ఓత్తారు ఆ మారుతిని. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు, లేకపోతే ఊరేసి చస్తాడు, మధ్యలో నీకు ఎందుకయ్యా? బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. ఆ మైండ్ గేమ్ దాని తర్వాత రిజల్ట్ కరెక్ట్గా 4:30కి క్లైమాక్స్ లో ఒక జోకర్ గెటప్ తో ఒకటి ఉంటుంది, ఒక రాడ్ పట్టుకొని. అది ఎంత సింబాలిక్ గా చెప్పారంటే చూసే వాళ్ళందరూ జోకర్లు అయ్యారు, మీకు 90 mm రాడ్ దింపుతామని చెప్పి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసిన విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. రాజా సాబ్ ఫ్లాప్ అయితే 90కి రండి అని చెప్పి సవాల్ చేశాడు మారుతి. అన్నట్టుగానే చాలా మంది ఫ్యాన్స్ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అపార్ట్మెంట్ దగ్గర అక్కడ పెద్ద ఎత్తున కొంతమంది ఫ్యాన్స్ చుట్టూ వాళ్ళంతా కూడా ఉన్నారు. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని లాగెత్తరు.
విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్ ఆ విజువల్ మనం చూస్తున్నాం. మళ్ళీ లైవ్ లోకి వచ్చి అనింద్రపై మళ్ళీ ఆ మైక్ లాగేసుకొని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇఫెక్ట్ పుస్తకాలు తేవట్లేదు నువ్వు. పారిపోతున్నప్పుడు పుస్తకాలు చంపేస్తారు. తొందరగా రండి. మారుతి గారు, మీకు చేతలైతే సినిమాలు తీయండి, లేదు అంటే ఊరికేనే మూసుకొని కూర్చోండి. ఏది ఏమైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. కలిసి నిర్మించిన ఈ రాజా సాబ్ ససంటే ఈ సినిమా 7,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టకపోతే నేను ఇస్తాను ఆ డబ్బులు. ఓకేనా? వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. అంటే మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక డాన్స్ చేస్తున్నాడు, డూప్ ఒకటి ఫైట్ చేస్తున్నాడు, దాని మీద ప్రభాస్ ఫేస్ పెడుతున్నారు మీరు. ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిన వాళ్ళందరికీ స్పెషల్ కోటాలో వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు చేత డాన్స్ చేపిస్తూ ఫేస్ పెడతారు, అలా ఉంటుంది ఇందులో. షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు. 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎపిసోడ్ డెఫినెట్గా పెట్టాము. ఆయన ఎపిసోడ్ డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. మాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో. రియల్ రాజా సాబ్ అని ఫీల్ అయిన ప్రభాస్ గారిని మేము చూపించబోతున్నాం. నేను మారుతిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీని డైరెక్ట్గా అడుగుతున్నా, అరే ఎర్రి పుష్పాలారా, మీరు రేంజ్కి మీరు ప్రభాస్తో సినిమా చేసే బతుకారు అనేది తీసేదాన్ని చెత్త సినిమాలు మళ్ళా ఏదో బిల్డప్ ముందుకు వచ్చి ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎంతనా నేను 800 పెట్టి చూసింటా టికెట్, మరి నేను ఎర్రిపోవనా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.